చేశాడు. ఉపవాసం ఉంటూ సహవాసము దేవునితో ఉన్నాడు. కనుకనే మోషే ముఖము ప్రకాశముగా, ప్రకాశవంతముగా, ప్రకాశింపగా అని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే దేవునితో ఆ యొక్క మాటలన్నీ అయిపోయినంత ఆ దేవుడు ఇచ్చినటువంటి రాతి పలకలు తీసుకొని కిందకు వస్తూ ఉన్నాడో, కింద ఉన్న వారందరూ చూశారంట మోషే ముఖాన్ని. ఎలా ఉంది అంటే మోషే ముఖము ప్రకాశింపబడుతూ ఉందంట. నిజంగా ఈ హూరు అనేటువంటి మాటకు, పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశము, ప్రకాశవంతము అనే అర్థం. కనుక ఎవరి ముఖాలు ప్రకాశింపబడతాయంటే ఈ లోకంలో ఎవరైతే దేవునితో సన్నిహితులై సంబంధం కలిగి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ముఖము మాత్రము ప్రకాశింపబడుతూ ఉంది. ప్రకాశింపబడడం అంటే వెలిగింపబడడం, ప్రకాశవంతముగా ఉంటుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉంటారో వారి ముఖము ప్రకాశింపబడుతూ ఉంది. ఇక్కడ దేవునితో గడిపాడు మోషే 40 రాత్రి పవన్లు దేవునితో గడిపాడు కనుక కిందకు వచ్చేటప్పటికి మోషే ముఖము ప్రకాశింపబడుతూ ఉంది. చూడండి, ఇంకా ఎవరి ముఖాలు ప్రకాశింపబడతాయి అని అంటే మొదటి సమూయేలు గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ఉంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. ఇక్కడ మనము ఏమర్థం చేసుకోవాలంటే తేనె అది శ్రేష్టమైనటువంటి ఆహారము. తేనె అది చాలా తీపి పదార్థము, శ్రేష్టమైనటువంటి ఆహారము. ఎవరైతే శ్రేష్టమైనటువంటి ఆహారము తింటారో వారి కన్నులు ప్రకాశింపబడతాయంట. జుంటె తేనె దారుల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యము. ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉంటారో, ఎవరైతే వాక్యమును భుజిస్తూ ఉంటారో, దేవుడిచ్చేటువంటి ఆహారమును ఎవరైతే భుజిస్తూ ఉంటారో వారి కన్నులు ఏమవుతాయి? ప్రకాశింపబడతాయి. ఈ హూరు అనేటువంటి పేరుకు అర్థం ప్రకాశము, ప్రకాశింపబడము. కనుక ఎవరు ప్రకాశింపబడతారు అంటే ఎవరైతే దేవునితో సంబంధం కలిగి నడుచుకుంటారో వారు ప్రకాశింపబడతారు. ఎవరైతే దేవుని వాక్యము అనగా జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి ఈ వాక్యమును ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే వింటారో వారి కన్నులు ప్రకాశింపబడతాయి. యోబు భక్తుడు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. ఎవరు ప్రకాశింపబడతారు అని యోబు గారిని అడిగితే యోబు గారు ఒక చక్కటి మాట అంటూ ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించునంటూ ఉన్నాడు. ఎప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపబడతాది అని అంటే పైన 13వ వచనంలో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయన వైపు అనగా దేవుని వైపు నీవు చాపిన యెడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల అంటూ ఉన్నాడు. చాలండి, నీ యొక్క పాపమును నీవు విడిచిపెట్టిన యెడల, నీ యొక్క గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల నీ అప్పుడు ఏమవుతుందంట? మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీవు ప్రకాశిస్తావు అని యోబు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు.
కనుక ఈ లోకంలో ఇహలోకంలో ఎవరయ్యా ప్రకాశించేది అని అంటే, ఎవరైతే దేవునితో సంబంధం కలిగి సన్నిహితులై ఉంటారో వారు ప్రకాశింపబడతారు. ఎవరైతే శ్రేష్టమైనటువంటి ఆహారము తింటారో వారు ప్రకాశింపబడతారు. మూడవదిగా, ఎవరైతే పాపమును విడిచి దుర్మార్గతను విడిచి ఎవరైతే జీవిస్తారో దేవునికి దగ్గరగా వారు ప్రకాశింపబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, హూరు అనేటువంటి వ్యక్తి మనకు నిర్గమకాండంలో కనబడుతూ ఉన్నాడు. ఎవరయ్యా ఈ హూరు అనగా, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి మోషే గారి కింద పని చేస్తున్నటువంటి లేదా పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క కుమారుడు ఊరు. ఏమని రాసి ఉంది అక్కడ? యూదా గోత్రముల నుంచి హూరు మనవడును ఊరు కుమారుడును. ఈ ఊరు అనేటువంటి పేరుకి అర్థం ఏంటయ్యా అంటే, ఊరు అనేటువంటి పేరుకు ఉన్నటువంటి అర్థం కాంతి గలవారు లేదంటే వెలుగు అని అర్థం. హూరు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? ప్రకాశము, ప్రకాశవంతము అని అర్థం. ఊరు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? కాంతి గలవారు లేక వెలుగు అని అర్థం. ఇతను హూరు ఏ రీతిగా నడుచుకున్నాడో, ఇప్పుడు గేద చాలా మేస్తంటే ఏదో సాగుతుంది కదా, దూడ గట్టును మేస్తుందా అని, అలాగా తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్ని పెంచుతారో వారి పద్ధతులను చూస్తూ అనుసరిస్తూ పిల్లలు పెరుగుతారు. కనుక తల్లిదండ్రులు నడిచేటువంటి పద్ధతిలోనే పిల్లలు కూడా నడుస్తారు. చాలా మంది దారి తొలగిపోతారు, కానీ 100%లో 80% 90% పిల్లలు తల్లిదండ్రులను చూసే నడుస్తారు. మిగిలిన 10 మంది మాత్రం తప్పిపోతూ ఉంటారు. ఈ ఊరు గారి గురించి బైబిల్ గ్రంథంలో మరి రాయబడలేదు, కానీ ఆ ఊరు అనేటువంటి వ్యక్తి కుమారుడే ఈ యొక్క బెసలేలు. ఈ ఊరు అనేటువంటి పేరుకు గల అర్థం ఏంటంటే వెలుగు, కాంతి గలవారు అని అర్థం. ఎవరు కాంతి కలిగి జీవిస్తారు లేదంటే ఎవరు వెలుగు కలిగి జీవిస్తారు అని మనము చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట కనబడుతూ ఉంది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అంటున్నాడు. చాలండి. వారు ఆయన తట్టు చూడగా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేటువంటి మాటకు బదులుగా ఆయన, దేవుడిని ఏమని పోల్చారంటే ఆయన అని పోల్చారు. ఇక్కడ భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగిందంట. ఎవరైతే దేవుని తట్టు లేదంటే దేవుని వైపు చూస్తారో వారి జీవితాలలో ఎప్పుడు ప్రకాశవంతముగా వెలుగుతూ ఉంటారు. కనుక దేవుని పిల్లలు ఎల్లప్పుడూ వెలిగింపబడుతూ ఉండాలి, వెలిగించబడుతూ